హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ వీడియో కువైట్‌కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది? ఈ గల్ఫ్‌కి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇక్కడికొచ్చిన తర్వాత మన కష్ట సుఖాలు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. చేసే కామెంట్స్‌ని బట్టి నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను నేను. ప్రతిరోజు కూడా మనం కువైట్ గురించి, ఈ గల్ఫ్ దేశాల గురించి ఒక్కొక్క వీడియో అనేది చేసుకుంటూ వద్దాం. కొత్తగా వచ్చే వాళ్ళకు, కొత్తగా రావాలనుకునే వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడతాయి మన వీడియోస్. పాత వీడియోస్ కూడా చూడండి. ఎవరైనా సరే కువైట్‌కి రావాలనుకున్న వాళ్ళకు మీరు వచ్చే పనికి జీతం ఎంతుంటాది? ఒకవేళ డ్రైవర్‌గా వస్తున్నారనుకోండి, డ్రైవర్ జీతం ఎంతుంటాది? డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటాది? ఇంట్లోకి ఆడవాళ్ళు వర్క్ చేయడానికి వస్తే వాళ్ళకు నెలకు జీతం ఎంతుంటాది? వాళ్ళ లైఫ్ ఎలా ఉంటాది? కంపెనీల్లోకి వచ్చే వాళ్ళ జీతం ఎలా ఉంటది? లైఫ్ ఎలా ఉంటది? ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి వచ్చే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది? వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి? ఇలా ప్రతి దాని గురించి మన ఛానల్‌లో వీడియోస్ అయితే చేసున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన వీడియోస్ చూసారంటే మీకు ఆ డౌట్ క్లియర్ అయితది. ప్రతి దాని గురించి మన ఛానల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతి వీడియో కూడా చూడండి. మీకు క్లారిటీగా అర్థమైతాయి. కువైట్‌లో లైఫ్ ఎలా ఉంటుందంటే పని చేయాలి, మంచితనంగా ఉండాలి, సంపాదించే డబ్బులను సేవ్ చేసుకోవాలి. ఈ 3 కంపల్సరీగా మనలో ఉండాలి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే. ఇంకా తర్వాత రెండో పాయింట్ వచ్చి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక్కడ చట్టాలనేటివి చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ ఏదన్నా తెలియక మనం తప్పు చేసినామంటే కఠినమైన శిక్షలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికొచ్చి ఎవరన్నా మందు తాగడం, ఇస్పిటాకులు ఆడడం, మటకా ఆడడం, ఫూలురాని ఆడడం, హత్యలు చేయడం ఇలాంటివి ఏమన్నా చేశారనుకోండి కఠినమైన చర్యలు తీసుకుంటారు. కఠినంగా శిక్షలుంటాయి. ఒక్కొక్కసారి ఉరిశిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ. అంత కఠినంగా ఉంటాయి శిక్షలు. అందువల్ల ఇక్కడికొచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ పనులు చేసుకోవాలి. మీరు ఏ పని చేయడానికి వచ్చినా సరే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పనులనేది చేసుకోవాలి. కొట్లాటలకు వెళ్ళడం, కొట్లాటలు పెట్టుకోవడం, ఒకరిని అసభ్యంగా మాట్లాడడం, వాళ్ళను అసభ్యంగా తిట్టడం, వాళ్ళను హింసించడం, వేధించడం ఇలా చేసినా కూడా ఇక్కడ కఠినంగా శిక్షలనేటివి ఉంటాయి. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా పనులు చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ఇంకా మూడో పాయింట్ ఇక్కడ పని టైమింగ్స్ ఎలా ఉంటాయి? ప్రతిరోజు 10-12 గంటలు కువైట్‌లో ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే. ఇంకా గవర్నమెంట్ సెక్టార్‌లో అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన ఆఫీసుల్లో గానీ, గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీల్లో గానీ కొన్ని కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీల్లోకి వస్తే 8 అవర్స్ మాత్రమే డ్యూటీ ఉంటది. మీరు ఇంట్లో డ్రైవర్‌గా వచ్చినా, ఆడవాళ్ళైతే ఇంట్లో పని మనిషికి వచ్చినా, లేదా బయట షాప్‌లో పని చేయడానికి వచ్చినా, లేదా వేరే వేరే పనులు చేసుకోవడానికి వచ్చినా గానీ కువైట్‌లో ప్రతిరోజు 10-12 గంటలు ఖచ్చితంగా మనం ఇక్కడ కష్టపడాలి. ఇక్కడ మన వాళ్ళు ఎక్కువగా ఏమేం పనులు చేయడానికి వస్తారు? హౌస్ డ్రైవర్స్‌గా, కంపెనీ డ్రైవర్లుగా, ఇంట్లో పనులు చేయడానికి ఆడవాళ్ళు, క్లీనింగ్ పనికి, వంట పని, పిల్లలు చూసుకోవడానికి, ఈ విధంగా పనులు చేయడానికి, అలాగే లేబర్ పని చేయడానికి, ఇలాంటి పనులు చేయడానికి ఎక్కువగా మన వాళ్ళు ఇక్కడికి వస్తారు. యావరేజ్‌గా జీతం ఎంతుంటాది కువైట్‌లో? కొత్తగా వచ్చిన వాళ్ళకు, అలాగే కువైట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళకు 120 కేడీలు స్టార్టింగ్ 120 కేడీలు. కొన్ని నెలల్లో అయితే 110 ఇస్తున్నారు. 120 కేడీల నుంచి 300 కేడీల వరకు ఇక్కడ మన ఇండియన్స్ డబ్బులు సంపాదిస్తున్నారు. బయట పనులు చేసుకునేవాళ్ళు. ఇంకా ఎక్కువ కూడా సంపాదించే వాళ్ళున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇంట్లో డ్రైవర్‌గా వచ్చిన వాళ్ళకైతే స్టార్టింగ్ జీతం 110-120 కేడీలు ఉంటది. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా సేమ్ జీతమే ఉంటది. ఇంట్లో పని చేయడానికొస్తే. అదే హౌస్ వైఫ్ పని చేయడానికి వచ్చిన వాళ్ళకు 100, 110 కేడీలు ఇస్తారు. ఇంకా లేదు మజిరాలో ఏదైనా పని చేయడానికి వచ్చినా 100, 110 కేడీలు ఇస్తారు. గొర్రెల కాడికి, ఒంటెల కాడికి వచ్చిన వాళ్ళకి కూడా 100, 110 కేడీలు ఇస్తారు. ఫుడ్డు, రూమ్ అనేది ఇంట్లో పని చేసే వాళ్ళకైతే ఫ్రీగానే ఉంటది. రూము ఫ్రీగా ఇస్తారు. ఫుడ్డు 3 పూట్ల ఫ్రీగానే పెడతారు. మనం మన జీతంలోంచి కటింగ్ చేసుకోరు. మనం ఏం డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఆడవాళ్ళకి కూడా సేమ్ అంతే. ఇంట్లో పని చేయడానికి వచ్చారంటే 110, 120 కేడీలు ఖచ్చితంగా ఉంటది. మనం ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ 2 సంవత్సరాల తర్వాత మన మంచితనము, మనం చేసే డ్యూటీని బట్టిచ్చి వాళ్ళు జీతం అనేది పెంచుతా పోతారు. కొన్ని ఇళ్లల్లో ఒకేసారి 20 దినాలు పెంచొచ్చు. కొన్ని ఇళ్లలో 10 దినాల్లో పెంచొచ్చు. ఒక 4, 5 సంవత్సరాలకు మన జీతం ఎంత ఉంటది? 120 దినాలకు వచ్చిన వాళ్ళది 150, 160 కేడీలు జీతం ఉంటది. అప్పుడు దగ్గర దగ్గర మన ఇండియా కరెన్సీ ఎంత అయితది? మీరు వచ్చిన కొత్తలో 30,000 తీసుకునేవాళ్ళు 4 సంవత్సరాల తర్వాత 50,000 జీతం తీసుకుంటూ ఉంటారు. ఒకేసారి 50,000 జీతం అనేది రాదు. ఎవరైనా సరే ఇళ్లల్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళకు ఒకేసారి 50,000, 60,000 జీతం అనేది ఎవ్వరు ఇవ్వరు కువైట్‌లో. మీకు ఎవరైనా వీసా తీసేవాళ్ళు, ఏజెంట్లు ఈళ్ళోళ్ళు చెప్తూ ఉండొచ్చు. మీకు నెలకి 50,000 వస్తుంది, 60,000 వస్తుంది ఇంట్లో డ్రైవర్‌గా పోతేని. అలాంటివి నమ్మద్దని. కువైట్ ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళకు ఎవరికైనా సరే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా 32,000, 35,000 స్టార్టింగ్ జీతం ఉంటది.
ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీకు 40,000, 50,000 జీతం అనేది ఉంటుంది. కంపెనీల్లో పని చేసుకునే వాళ్ళు, బయట ఎక్కడైనా షాపుల్లో పనిచేసే వాళ్ళు, ఇక్కడ అక్కడ పనులు చేసుకునే వాళ్ళు నెలకు 200 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 250 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 300 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేసుకునే వాళ్ళు సాఫ్ట్వేర్ పరంగా డాక్టర్సు, నర్సులు ఇలాంటి జాబుల్లో ఉన్న వాళ్ళకైతే నెలకు 2,00,000, 1,50,000, 3,00,000, 4,00,000 కూడా సంపాదించే వాళ్ళు కూడా చాలామంది మన ఇండియా వాళ్ళు అయితే ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. ఇంక ఇళ్లలో పనిచేసే వాళ్ళకు రూము ఫుడ్ అయితే కువైట్ వాళ్ళే మనకు ఫ్రీగా ప్రమోట్ చేస్తారు. అదే బయట పని చేసుకునే వాళ్ళకైతే రూమ్ అనేది షేర్ చేసుకుంటారు. ఒకే రూమ్లో 5 మంది, 6 మంది, 2, 3 ఉండి బాడిగ అనేది కట్టుకుంటూ ఉంటారు. మనం బయట ఒక రూమ్ బాడిగకి తీసుకోవాలనుకుంటే నెలకొచ్చి 70-80 దినార్లు ఉంటుంది. 70-80 దినార్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర 23,000, 24,000 రూపాయలు రూమ్కి బాడిగ కట్టాలి. ఒక్కరే కట్టుకోవాలంటే బరువు కాబట్టి ఒక ముగ్గురు నలుగురు ఆ రూమ్లో ఉంటే నలుగురు 4 గింతలు వేసుకొని బాడిగ అనేది కట్టుకొని రూముల్లో ఉంటారు. ఫుడ్ కూడా కలిసి చేసుకొని తిన్నారంటే సేవ్ అవుతుంది. ఒకరే వండుకొని తిన్నా కూడా ఎక్కువ డబ్బులు అవుతాయి. నలుగురు కలిసి వండుకుంటే తక్కువ డబ్బుల్లోనే 3 పూట్ల కూడా తక్కువ డబ్బుల్లోనే వెళ్ళిపోతుంది. ఆ విధంగా బయట ఉన్న వాళ్ళు రూము షేర్ చేసుకుంటారు. ఫుడ్ కూడా కలిసి వండుకొని పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. ఇంకా 5వ పాయింట్ వచ్చి ఫ్యామిలీకి దూరంగా ఉండడం చాలా చాలా నరకం ఇది. చాలా చాలా కష్టం. అదే మన ఊర్లో అయితే మనం ఎక్కడ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తాం. మన ఫ్యామిలీని కళ్ళారా చూస్తాం. మన ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతాం. హ్యాపీగా కలిసిమెలిసి ప్రతి ఒక్క పండగ జరుపుకుంటాం. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ ఉంటాం. అదే ఈ గల్ఫ్‌కి వచ్చేసామంటే గన ఒక పండగ ఉండదు. మన ఫ్యామిలీ మన కళ్ళ ముందర ఉండదు. ఏముండదు. మనం సింగిల్ లైఫ్ అనేది ఉంటుంది ఇక్కడ. మన జీవితం అనేది ఒంటరి జీవితం అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు క్రిస్మస్, ఇంకా సంక్రాంతిలో వస్తున్నాయి పండగలు. ఇళ్లలో పని చేసుకునే మాలాంటి వాళ్ళం పండగలకు వెళ్ళాలంటే వెళ్ళలేం. పండగకి వెళ్ళాలంటే పంపిరు. ఎందుకంటే పిల్లల్ని స్కూల్‌కి వదలాలి, పిల్లల్ని తీసుకురావాలి. ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్‌లో మనం ఇంటికి వెళ్ళలేం. అందువల్ల ఏ పండగ ఉండదు. ఏ పెళ్లి, ఏ పేరంటం ఏముండవు ఇక్కడికొచ్చిన తర్వాత. అసలు సంతోషమే ఉండదబ్బా! డబ్బు సంపాదించొచ్చు, డబ్బు సేవ్ చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవచ్చు. వాళ్ళు అడిగింది, వాళ్ళు కోరుకున్నది తీపియవచ్చు. వాళ్ళని హ్యాపీగా చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఒకరం కష్టపడి మన ఫ్యామిలీని అందరినీ సంతోషంగా, సుఖంగా చూసుకోవచ్చు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఇప్పుడు నేనే ఉండాను. నా రూమ్‌లో నేను ఒక్కడిని తప్ప ఎవ్వరు లేరు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఎవ్వరు చూడలేరు ఇక్కడ. ఎవరు ఒకరికొకరు చూసే అవకాశం కూడా ఉండదు. అదే బయట అయితే నలుగురు, ముగ్గురు కలిసి రూముల్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకొని టైం పాస్ అన్నా చేసుకుంటారు. వాళ్ళ కొద్దిగా ఫ్యామిలీ అనేది గుర్తు రాకపోవచ్చు. సింగిల్‌గా ఉన్నప్పుడు గంట గంటకు మన ఫ్యామిలీ మనకు గుర్తొస్తానే ఉంటది. ఎవరికైనా సరే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా అలా ఉంటాది ఈ గల్ఫ్ జీవితం అనేది. ఇక్కడికొచ్చిన తర్వాత పని, పని, పని అయిపోతేనే రూమ్‌కొచ్చిన తర్వాత వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ పొద్దున్న లేచామా, పనికి పోయామా. ఇదే ఉంటది ఇక్కడ మన లైఫ్. ఇంకేం ఉండదు. ఆ విధంగా ఉంటది ఇక్కడ లైఫ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్స్. జై హింద్.